ఈరోజు మన 7 days 7 లంచ్ బాక్స్ రైస్ రెసిపీ సిరీస్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు డే 5లోని పిల్లలకు ఎంతో నచ్చే ఆరోగ్యకరమైన క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్రతిరోజు పిల్లలకు కొత్తగా రంగురంగులుగా రుచిగా ఉండే లంచ్ బాక్స్ ఇవ్వాలంటే ఈ రెసిపీ ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, ఫైబర్ మరియు ఇతర పోషకాలు పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. సో పైగా ఈ రైస్ కలర్ఫుల్గా ఉండడంతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం క్యారెట్లను తీసుకొని బాగా పీల్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒకటి ఇలా తరిగేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం చిన్న చిన్న దీని కింద తరిగి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం పల్లీలు అనేవి యాడ్ చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దాల్చిన చెక్క చిన్న ముక్క అండ్ పువ్వు ఉంటుంది కదండి, మసాలా పువ్వు, ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి. పప్పులు అనేవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని చిక్కుకొని అందులో వేసుకొని వేపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ మనం చిన్న అల్లం ముక్కను అయితే తీసుకొని చిన్న దీనిలాగా తరుక్కోవాలండి, క్యారెట్లానే అది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోని. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ 2 పచ్చిమిర్చి కూడా మధ్యకి కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ తరిగించుకున్న క్యారెట్ తురుము ఉంది కదండి, అది ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని వీటితో కలిపి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. క్యారెట్ తురుము అనేది వేగుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవి మసాలాలతో క్యారెట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వండి పూర్తిగా చల్లార్చిన అన్నం వేసి మెల్లగా కలపండి. అన్నం మెత్తగా కాకుండా గింజగా విడిగా ఉంటే క్యారెట్ రైస్ అనేది చాలా బాగా వస్తుంది. చివరిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది. ఇక్కడ మీరు కావాలి అంటే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇదిగో మన రంగురంగుల హెల్దీ టేస్టీ క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని లంచ్ బాక్స్లో పెట్టే ముందు పక్కన కీరా దోస ముక్కలు, పెరుగు లేదా చిన్న పాపడితో పెడితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. లేదు ఈ క్యారెట్ రైసే పెట్టినా సరే ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళు ఎలా ఇష్టపడ్డారో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మనం రైస్తో పాటు ఏదో ఒక ప్రోటీన్ స్నాక్ అనేది పెట్టాలి కదండి. సో నేను ఇక్కడ పన్నీర్ అనేది ఫ్రై చేశాను. దానికి మసాలా పొడులు అనేసి కలిపేసి దానికి పన్నీర్ మీద రాసి దాన్ని చిన్న ఆయిల్లో అయితే ఫ్రై చేసేసాను. ఇది క్రిస్పీగా కూడా చాలా బాగుంటుందండి పిల్లలు తినడానికి కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇది నా ఛానల్లో ఉంటుంది, మీరు విజిట్ చేయొచ్చు. మా 7 days 7 లంచ్ బాక్స్ రైస్ రెసిపీ సిరీస్లో ప్రతిరోజు ఉదయం ఒక కొత్త సులభమైన రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీకోసం తీసుకొని వస్తున్నాం. కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు వచ్చే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే చేరుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మళ్ళీ రేపు డే 6తో మరో కొత్త లంచ్ బాక్స్ రైస్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.